హాయ్ హలో వెల్కమ్ టు G8 న్యూస్. గత వారం నుంచి చూసుకుంటే సోషల్ మీడియా మొత్తం ఒక 2 వర్గాలుగా చీలిపోయింది. అయితే సోషల్ మీడియా చీలిపోవడం అనేది పెద్ద సమస్య కాదు. మనుషులందరి ఆలోచనలు, భావోద్వేగాలు వేర్వేరుగా ఉంటాయి. కానీ ఈ సమాజంలో బాధితులకు వ్యతిరేకంగా నడిచేటటువంటి డైలాగ్ ఏదైతే ఉంటదో, అది సమాజాన్ని ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టివేస్తది అని జెప్పేసి ఒక చిన్న అవగాహన మనం అందరం కోల్పోతున్నాము. మనుషుల్లోని సెన్సిటివిటీ పోవడానికి రీసెంట్‌గా జరిగిన బండి భగీరథ ఇష్యూకి సంబంధించి వచ్చిన చాలా ఒపీనియన్స్ అందుకు నిదర్శనంగా నిలబడుతున్నాయి. ఈ మొత్తం భగీరథ కేసులో సోషల్ మీడియా అనేది ప్రధానంగా మనం చూసినట్టయితే ఫ్యాబ్రికేషన్ చాలా ఘోరంగా జరుగుతుంది. సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కావచ్చు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఈ సమాజంలో సెన్సిటివిటీ అనే దాన్ని ఏమైనా నిర్వీర్యం చేస్తున్నారేమో, కొంచెం కూడా ఎంపథీ లేకుండా వీళ్ళు సమాజాన్ని ట్యూన్ చేస్తున్నారేమో అనేటటువంటి డౌట్ మొదలైంది. ఈ సందర్భంలో మనం సామాజికవేత్తలతో మాట్లాడటం అనేది అనివార్యత కూడా ఏర్పడ్డది. అందులో భాగంగా ఈరోజు నాతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. మ్యామ్‌తో మాట్లాడదాము. చాలా అంశాలు ఉన్నాయి డిస్కస్ చేయడానికి, అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో మ్యామ్. నమస్తే. మ్యామ్, భగీరథ అంశంలో చాలా రంగులు బయటపడ్డాయి సమాజంలో, ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ది. సో వాళ్ళు పెయిడ్ స్క్రిప్టే వాళ్ళు ప్రదర్శన చేసినా, ఇంకేది చేసినా పోక్సో లాంటి ఒక సెన్సిటివ్ చట్టం ఇక్కడ నిర్వీర్యమయ్యే పరిస్థితి వచ్చింది కదా, దీన్ని మనం ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు పోక్సో చట్టం అనేది ఎందుకు వచ్చింది అనే దానికి ఎప్పుడైనా సరే ఏదైనా ఒక చట్టం రావాలి అంటే సమాజంలో దాని అవసరం ఉండాలి. అలాంటి ఒక చట్టానికి అవసరమైన పరిస్థితులు ఉన్నప్పుడు దానిని గమనించి కొంతమంది ఆందోళనకారులు, ఉద్యమకారులు ఉద్యమించటం వల్ల ప్రభుత్వం కూడా సానుకూలంగా ఆలోచించి ప్రభుత్వం కూడా వాళ్ళ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి అంటే ప్రజల పక్షం ఉండాలి అనే ఒక ఉద్దేశంతో కొంతమంది శాస్త్రవేత్తల్ని కావచ్చు, అంటే సోషల్ సైంటిస్టులను కావచ్చు, లేదు ప్రొఫెసర్స్ని కావచ్చు, లేదా న్యాయ కోవిదులను కావచ్చు, వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఈ విషయం గురించి మీరు ఏం చెప్తారు అని అడిగి దాని గురించి విస్తృతంగా తిరిగి చర్చించి ఎన్నో పేజీలు వేస్ట్ అయిన తర్వాత చివరికి ఒక డాక్యుమెంట్ తయారవుతుంది. ఈ డాక్యుమెంటు చట్ట రూపంలోకి రావాలి అంటే పార్లమెంటు అలాగే ఎగువ సభ రెండు మాట్లాడుకోవాలి. అలాగే రాష్ట్రాల నుంచి అవసరమైతే రికమెండేషన్స్ తీసుకుంటారు. ఇంత ప్రయాసపడిన తరువాత 9 నెలల గర్భిణి ఎలా అయితే అష్ట కష్టాలు పడి ప్రసవ వేదంతో ఒక బిడ్డకి జన్మనిస్తుందో అట్లా ఒక చట్టం వస్తుంది. ట్రూ. ఈ చట్టం అనేది వీళ్ళందరూ మాట్లాడుకునేటట్లు ఏదో సోషల్ మీడియా షాపింగ్ చేసినట్టు, లేకపోతే సరదాగా హుస్సేన్ సాగర్ చుట్టూ తిరిగి వచ్చినట్టు రాదు చట్టం అనేది. ఒక మరుగుజ్జు మనస్తత్వం ఉన్నవాళ్ళు, అలాగే ఒక రకమైన అసలు వీళ్ళని ఎలా పోల్చాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఇవాళ కొంతమంది మాట్లాడగలిగిన వాళ్ళు మాట్లాడుతున్నారు. మాట్లాడగలిగే అవకాశం లేకపోయినా అవకాశం తీసుకుని మరీ కొంతమంది మాట్లాడుతున్నారు. వీళ్ళు మాట్లాడటం వెనకమాల ఒక దురుద్దేశం ఉన్నది. దురుద్దేశం ప్రకారమే వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళకి సదుద్దేశం ఏమాత్రం లేదు. బాధితులకు అండగా ఉందాము అనేది లేదు. ఆ సమాజానికి పట్ల పట్టింపు లేదు. మనం ఈరోజు మాట్లాడే మాట వల్ల ఒక వ్యక్తిలో ఒక అనైతిక చర్య చేయొచ్చు అనే ఒక ఉద్దేశానికి మనము నీళ్లు పోస్తున్నామేమో అనే ఆలోచన లేదు వీళ్ళకి. వీళ్ళకి తక్షణం వీళ్ళకి కావాల్సింది ఏంటి అంటే, వీళ్ళు ఇలా ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏ ముసుగులో ఉన్నా మాట్లాడనివ్వండి, దేశం కోసం అనివ్వండి, ధర్మం కోసం అనివ్వండి, లేకపోతే మగవాళ్ళ హక్కుల కోసం అననివ్వండి, ఆడవాళ్ళ పెత్తందారి స్వభావాన్ని అణిచివేయడానికి మేము ఆ మదపుటేనుగుల్ని చంపడానికి వచ్చిన మావటీలు అనండి, ఏమన్నా అనండి, ఇవాళ ఈ వచ్చిన వాళ్ళందరి ఉద్దేశం ఏంటి అంటే ఒకటే, వాళ్ళ ఎజెండా. ఏ ఇష్యూ రాకపోతుందా,
ఆ ఇష్యూకి సంబంధించి మనకి పైసలు రాలేకపోతాయా? పోయేదే ఉంది, 4 మాటలే కదా. 4 ఛానల్స్కి వెళ్ళి 4 మాటలు మాట్లాడితే మనకి పోయేదే ఉంది, జేబులు నిండుతాయి కదా అనే ఒక ఉద్దేశం తప్పితే వాళ్ళు ఇంత పెద్ద కేసులో మేము ఎలా మాట్లాడి జనాల దృష్టిని అలా మరలించాము అని ఇంకొక ఉపద్రవం ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళు అమ్ముకోవటానికి మేమెంత మాకెంత డిమాండ్ ఉందో చూడండి అని చూపించుకోవటానికి అప్పుడప్పుడు ఇలాంటి కేసులు వస్తూ ఉంటాయి. ఈ కేసులు వచ్చినప్పుడల్లా వాళ్ళ బుద్ధులు బయటపడుతూ ఉంటాయి. అంతకు మించి ఇంకొక ఉద్దేశమే లేదు. వీళ్ళకి సమాజం ఏమైపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే ఇష్యూ వచ్చినప్పుడు మనం గుర్తు రావాలి. ఎవరికి? నిందితులకి మనం గుర్తు రావాలి. మసిపూసి మారేడికాయ చెయ్యాలనుకునే వాళ్ళకి, బాధితులకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి కావాలి మనం. కాబట్టి మనల్ని మనం ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ సానబట్టుకుంటూ మనం మాట్లాడేది ఎంత దరిద్రమైన, ఎంత చట్ట వ్యతిరేకమైన, ఎంత సామాజికంగా వ్యతిరేకమైందైనా సరే మనం మాట్లాడేస్తాం. అయితే నేను ఈ నేపథ్యంలో మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకున్నాను. అది కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ గానే కాక జర్నలిస్ట్ అనే ముసుగులో మీడియా ఛానళ్ళని ఎస్టాబ్లిష్ చేసుకొని మరి వాళ్ళు అంటున్నారు, ఇన్నాళ్ళు మహిళా సంఘాల వాళ్ళు ఎటుపోయారు, ఇన్నాళ్ళు ఈ సామాజికవేత్తలు ఎటుపోయారు, ఈ సామాజిక విప్లవకారులు ఎటుపోయారు, ఇప్పుడు పోలోమని వచ్చేసారు ఇమ్మీడియట్‌గా ప్లకార్డులు పట్టుకొని. అంటే ఒక మగాడికి అన్యాయం చేయాలని ఇంత కరుడు కట్టినట్టుగా ప్రవర్తిస్తారా అని చెప్పేసి. అయితే వాళ్ళ ఛానల్‌కి సంబంధించి కవర్ పేజ్‌లోనే ఉంది, ఏమంటారు, డొమెస్టిక్ వైలెన్స్ కేస్‌కి అగెన్స్ట్‌గా అందులో బాధితులు ఉంటారు మగవాళ్ళు అని చెప్పేసి, మగవాళ్ళ హక్కుల కోసం మాట్లాడుతున్నాము, డిబేట్‌కి రండి మీకు అంత చేతనైతే అని చెప్పేసి ఛాలెంజెస్ చేస్తున్నారు మీకు. సో దీన్ని మీరు ఎట్లా అర్థం చేసుకుంటున్నారు? ఒకటండి, వాళ్ళని వ్యతిరేకిస్తున్న వాళ్ళని ఎదుర్కొంటున్నాము అనే ఒక అపోహలో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారుగా చూస్తున్నాను తప్పితే నేను మాతోటి మాట్లాడటం కోసం ఛాలెంజ్లు విసరాల్సిన అవసరం లేదు. ఎనీ టైం మేము ప్రెస్ క్లబ్లో అవైలబుల్గా ఉంటాం. మాకేమీ సొంత ఛానల్స్ లేవు, మాకేమీ సొంత వ్యవహారాలు లేవు. మమ్మల్ని ఎవరైనా బాధితులే వచ్చి మమ్మల్ని కన్సల్ట్ చేస్తారు తప్పితే కొంచెం మా గురించి గొంతు విప్పండి, మేము గొంతు విప్పుకోలేని వాళ్ళము, మేము అణగారిన వర్గాలకు చెందిన వాళ్ళము, మేము సమాజం అంచులకి నెట్టివేయబడిన వాళ్ళము, మేము మైనారిటీలమి, మాకు మీరు ఒక గొంతుక కావాలి అని అడుగుతారు ఉద్యమకారుల్ని. గొంతుకులు అవుతాం. మేము ఉన్నది బాధితుల పక్షానే. అందుకే ఎప్పుడైనా సరే ఏ బాధితుడైనా ఏ బాధితురాలి పక్షమైనా మేము వహించినప్పుడు మేము ఎప్పుడు వెనకడుగు వేయాల్సిన అవసరం ఉండదు. మేము మాట్లాడింది సవరించుకోవాల్సిన అవసరం లేదు, మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం కూడా రాలేదు ఇంతవరకు. ఎందుకు రాలేదు అని అంటే మేము బాధితుల పక్షాన ఉంటాం. పెరియార్ చెప్పినట్లు ఒక ధనవంతుడికి ఒక పేదవాడికి మధ్య వైరుధ్యం వస్తే నేను పేదవాడి వైపు ఉంటాను. ఒక అధికారం ఉన్న వాళ్ళకి ఒక అధికారం లేని వాళ్ళకి మధ్య వైరుధ్యం వస్తే నేను అధికారం లేని వాళ్ళ వైపు ఉంటాను. ఒక బలవంతుడైన పురుషుడికి ఒక బలహీనుడైన పురుషుడికి మధ్యలో ఇబ్బంది వస్తే నేను బలహీనుడైన పురుషుడి వైపే ఉంటాను. ఒక పురుషుడికి ఒక స్త్రీకి మధ్య ఒక వైరుధ్యం వస్తే నేను స్త్రీ వైపు ఉంటాను. అలాగే ఒక బలమైన స్త్రీకి ఒక బలహీనమైన స్త్రీకి మధ్యలో వైరుధ్యం వస్తే నేను బలహీనమైన స్త్రీ వైపే ఉంటాను అని పెరియార్ చెప్తాడు. ఎంత జీవన సత్యం అండి అది. అంతటి గొప్ప మాట ఆయన చెప్పారు కాబట్టి ఈ చరిత్ర ఉన్నన్నాళ్ళు పెరియార్ ఉంటాడు. పెరియార్ని ఎవరైతే ఆదర్శంగా తీసుకుంటారో, ఎవరైతే పెరియార్ని అర్థం చేసుకుంటారో వాళ్ళకి ఈ శశపిషలు ఉండవు. నేను ఇప్పుడు ఎవరి పక్షం వహించాలి, సందర్భాన్ని బట్టి రంగులు మార్చుకోవాలి, ఓసర్వేలులు అయిపోవాల్సిన అవసరం రాదు నిజమైన ఉద్యమకారులకి. నేను అందరు ఉద్యమకారుల గురించి కూడా నేను చెప్పట్లేదు. ఎవరైతే బాధితుల పక్షాన ఉంటారో, ఎవరైతే అణగారిన పక్షాల వైపు ఉంటారో వాళ్ళ స్టాండ్ మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అణగారిన వర్గాల వాళ్ళకి అన్యాయమే జరుగుతుంది, వాళ్ళు జీవితాల్లో నష్టమే పోతారు, వాళ్ళ శ్రమని దోచుకుంటారు, వాళ్ళు బానిస బతుకులు బతుకుతున్నారు వాళ్ళు
అన్యాయం అయిపోతున్నారు వాళ్ళు. వాళ్ళకి తినటానికి తిండి నోచుకోవట్లేదు, ఉండటానికి ఇల్లు ఉండట్లేదు, చేద్దామంటే పని ఉండట్లేదు, ఉపాధి ఉండట్లేదు. ఇన్ని అవసరాల్లో వాళ్ళు ఉన్నప్పుడు పైగా ఇవన్నీ చాలనట్లు వాళ్ళపైన అభండాలు కావచ్చు, లేకపోతే దాడులు కావచ్చు, లైంగిక దాడులు కావచ్చు, ఏ దాడులైనా జరగవచ్చు వాళ్ళపైన. ఒక ప్రభుత్వ స్థలంలో ఇల్లు వేసుకొని ఉండొచ్చు, ప్రభుత్వం వచ్చి ఆ ఇల్లు తీసేస్తామంటే ఏం మాట్లాడతాం మేము? వాళ్ళకి పునరావాసం ఇవ్వండి, తర్వాత ఇల్లు తీసేయండి. అది ప్రభుత్వ స్థలం అంటున్నారు కదా. ప్రభుత్వ స్థలంలో ఒక పౌరుడికి ఉండటానికి ఇల్లు లేని వాడికి హక్కు లేదా? మరి బడాబాబులకి మీరు ఎకరాలు దారాదత్తం ఎట్లా చేస్తున్నారు అని అడుగుతాం, బరాబర్ అడుగుతాం. ఇవాళ మూసీ ప్రజల వైపున కూడా యాక్టివిస్టులు ఎందుకు మూసీల పక్కన ఉన్న వాళ్ళ గురించి కావచ్చు, వాళ్ళు ప్రభుత్వ స్థలంలోనే ఇల్లు కట్టుకుని ఉండొచ్చు, కానీ ఇన్నాళ్ళు వాళ్ళు కట్టుకున్నారు, ఇన్నాళ్ళు ఉన్నారు, స్థిర నివాసం ఏర్పరచుకున్నారు, ట్యాక్సులు కట్టారు, కరెంటు ఉంది, నీళ్లున్నాయి. మీరు వాళ్ళని అభివృద్ధి పేరుతోనో, సుందరీకరణ పేరుతోనో, లేకపోతే ఇది ప్రభుత్వ స్థలం అనే పేరుతోనో వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నారు. మేమేం అడుగుతున్నాం? వాళ్ళకి మీరు ఇంకెక్కడ పునరావాసం ఇస్తారు, అనుకూలమైన పునరావాసం ఎక్కడిస్తారు అని అడుగుతున్నాం. అదే ఒక నాగార్జునకి పునరావాసం కల్పించమని మేము అడిగామా ఎప్పుడన్నా? లేదు. హైడ్రా వాళ్ళు నాగార్జునది కన్వెన్షన్ సెంటర్ కూల్చేశారు, ఓకే, మేము వెళ్ళాము అక్కడికి? వెళ్ళలా. ఎందుకు వెళ్తాం? కొంతమంది ఉన్నారు నాగార్జునకి స్టూడియో పడగొట్టారు, ఇంకెవరిది ఏమీ పగలగొట్టలేదు అని మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏమో మొదలైంది కదా మంచి, ఎక్కడ మొదలైతే ఏంటి, ఎవరో ఒకరి దగ్గర నుంచి మొదలైంది కదా. ఆపకండి, మంచిని ఆపకండి అని చెప్పాం, చట్ట ప్రకారం చెయ్యండి అని చెప్పాం. అంతేగాని మేమేమి మాకు అభిమాన హీరో అండి ఆయన 60 ఏళ్ళు వచ్చిన 30 ఏళ్ళలాగా ఉన్నాడండి కాబట్టి ఆయన ఇల్లు కోల్చొద్దండి, ఆయన కన్వెన్షన్ సెంటర్ కోల్చొద్దండి అని మేము అనట్లేదు కదా. మాకేమీ రాజీ లేదు అట్లాంటి విషయాల్లో. అదే ఒక పేదవాడి గుడిసి కూలిపోయిందంటే అక్కడికి వెళ్తాం, మాట్లాడతాం. ఎట్లా మీరు ఎట్లా మా చిత్తశుద్ధి గురించి మీరు ఎట్లా మాట్లాడగలుగుతారు? మీకేంటి ధైర్యం అసలు? మీరు ఇంత ఫైట్ చేస్తూ చాలా సందర్భాల్లో బాధితుల పక్షాన్ని నిలబడ్డారు, వాళ్ళ గొంతుకైనారు కదా. ఈ బండి భగీరథ్ విషయంలో కూడా మొదటి నుంచి అధికారం ఉంది అనేటటువంటి ఉద్దేశంలో కావచ్చు. ఫస్ట్ హనీ ట్రాప్ అన్నారు, తర్వాత మేజరా మైనరా అనే దగ్గరకు వచ్చిన తర్వాత క్యారెక్టర్ అసాసినేషన్కి వచ్చింది బాధితురాలది. ఇట్లా వరుసగా కుట్రలు జరుగుతూ ఉంటే బీజేపీ ఐటీ సెల్ నుంచి, సోషల్ మీడియా పెయిడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి, అయినా కానీ కేసు గట్టిగా నిలబడేటట్టుగా మీలాంటి ఎంతోమంది సామాజికవేత్తలు కృషి చేశారు. అయితే ఈ విషయంలో మళ్ళీ రాజకీయాలు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ వచ్చి ఇది బీఆర్ఎస్ పార్టీ విజయం అని చెప్పేసి చెప్తుంది రాజకీయంగా. బీజేపీ వాళ్ళకి కౌంటర్గా ఏం చెప్తుంది అంటే బీఆర్ఎస్ పార్టీ కేవలం దీన్ని రాజకీయంగా వాడుకుంటుంది అంటుంది. అయితే ఇద్దరు చేస్తున్నది కూడా ఇక్కడ రాజకీయమే. ఇక్కడ మైనర్ అమ్మాయి అత్యాచారానికి గురయ్యే పరిస్థితి ఏర్పడ్డది. ఒక అధికార మదంతో ఉన్నటువంటి కేంద్ర సహాయ మంత్రి కొడుకు ఇంత దారుణానికి పాల్పడ్డాడు అనేదంతా సైడ్ ట్రాక్ అయిపోయి కేవలం రాజకీయాలే మిగులుతున్నాయి. దీన్ని మనం సమాజంలో ఈ కోణాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఇక్కడ విక్టిమ్ పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ రాజకీయమే పైకి వస్తుంది కదా ఆడవాళ్ళ జీవితాల మీద నుంచి. ఎవరైనా మాట్లాడుకున్నా అది వాళ్ళ తృప్తి కోసం మాట్లాడతారు. ఇవాళ సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మాట్లాడుతున్నారు, నేనైతే వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్లు అన్ను, వాళ్ళని అవకాశవాదులు అని అంటాను నేను. ఉపాధి కోసం అవకాశాలు వచ్చినప్పుడు అవకాశాన్ని వినియోగించుకుంటున్న నిరుద్యోగులు అంటాను నేను. అంతకుమించి నాకేమీ వాళ్ళకి పేరు పెట్టాలని లేదు. అందుకే నేను ఇన్ఫ్లుయెన్సర్లు అన్నాను. ఇందాక మీరు ఇన్ఫ్లుయెన్సర్లు అన్నప్పుడు కూడా సందర్భం వచ్చినప్పుడు చెప్దాంలే అనుకున్నా. వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు కాదు ఎట్టి పరిస్థితుల్లో. ఒక ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఎవరంటే అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్. కళలు కనండి, కళలను సాకారం చేసుకోండి అని చెప్పిన పెద్దమంది గొప్పవాళ్ళు. వాళ్ళు ఈ దేశాన్ని ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్ తోటి ముందుకు నడపాలి అనుకున్నవాళ్ళు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ సమాజాన్ని ఒక వాళ్ళ ప్రభావం మన మీద పడేలాగా, అరే వాళ్ళకిలాగా మనం ఎందుకు చేయలేము, వాళ్ళకిలాగా మనం ఎందుకు ఉండలేము, వాళ్ళు సాధించింది మనం ఎందుకు సాధించలేము అనే ఒక థాట్ ప్రొవోకింగ్ పీపుల్ వాళ్ళు. ఎవరికైనా అనిపించదా?
ఒక ఆయనలాగా సింప్లిసిటీగా ఉండాలి అని, ఆయనకున్న మేధాశక్తికి ఆయన 100% దానికి న్యాయం చేశాడు, నిరంతరం శ్రమించాడు, కృషి చేశాడు అని ఆయన్ని చూస్తే మనకు అర్థమవుతుంది కదా. ఆయన్ని చూస్తే నేర్చుకోవాలనిపిస్తుంది కదా. మరి ఇప్పుడు మీరు ఈ సోకాల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని చూసి ఏమి నేర్చుకోవాలనిపిస్తుంది చెప్పండి. వీళ్ళు ఎట్లా అవుతారు ఇన్ఫ్లుయెన్సర్స్? వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు. కానీ ఇలాంటి వాళ్ళే చాలా మంది ప్రజల మెదళ్లను నాశనం చేస్తున్నారు. అంటే ఇస్తారు వీళ్ళు. ఎటూ తేల్చుకోలేని వ్యక్తులు కొంతమంది ఉంటారు సమాజంలో. వాళ్ళని నేనేమి నిందించను, ఎందుకంటే వాళ్ళకి అవకాశం రాలా. ఇప్పుడు నాలాగా ఇంకొకళ్ళు ఎందుకు ఆలోచించట్లేదు అని నేను మాట్లాడటం మూర్ఖత్వం అవుతుంది. నేను ఇలా ఆలోచించడానికి నా వాతావరణం నాకు ఉండింది, నేను ఆలోచించాను. కానీ వేరే వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో ఎప్పుడో ఒకసారి ఆలోచిస్తారేమో. ఇలాగా ఆలోచించడానికి ఎలా అంటాము? అనం కదా. అట్లాగే నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను అని అంటే, నేను పనిచేసే పని విధానం కావచ్చు, మనం అలా ఆలోచించాలి. ఇప్పుడు వీళ్ళు, నాకు అనిపించింది, నా గట్ ఫీలింగు ఏంటి, ఈ కేసు తీసుకుందాం, భగీరథ కేసు తీసుకుందాం. ఒక 17 ఏళ్ళు కాదు, 18 సంవత్సరాల అమ్మాయి అనుకుందాం. 18 సంవత్సరాల అమ్మాయికి హనీ ట్రాప్ చేయగలిగిన అవకాశం ఉంటుందా ఉండదా అని ఒక మన బ్రెయిన్ సరిగా ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. అవతల వైపు ఉన్నది ఎవరండి? 24 సంవత్సరాల వ్యక్తి, ఒక కేంద్ర మంత్రి కొడుకు, అధికారాన్ని అపాదమస్తకం నింపుకున్న మదపు టేనుగు. అతనిపైన హనీ ట్రాప్ చేయగలుగుతుందా ఈ 18 ఏళ్ల పాప అని ఒక ఆలోచన. బ్లైండ్గా నేను ఈ అమ్మాయి వైపే ఉండమనట్లా. ఈ అమ్మాయి ప్లేస్లో ఒక 35 సంవత్సరాల మహిళ ఉందనుకోండి, ఖచ్చితంగా హనీ ట్రాప్ చేసి ఉంటుంది అని చెప్పొచ్చు, అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఇద్దరిని చూసిన తర్వాత ఈ మాత్రం బేరీ చేసుకోలేకపోతే మన తెలివి, మనం ఏం మనుషులవి, మనం ఏం సరిగా ఆలోచిస్తున్నాం? ఆ మాత్రం లాజికల్ బ్రెయిన్ ఉండదా మనకి? ఒక మనిషి బ్రెయిను 21 సంవత్సరాల అప్పటికి పూర్తిగా డెవలప్ అవుతుంది. 21 సంవత్సరాల వరకు డెవలప్ కాదు. ఒక లాజికల్ బ్రెయిను డెవలప్ కావాలి అంటే, ఏది మంచి ఏది చెడు ఇవన్నీ అర్థం కావాలి అంటే ఆ 21 సంవత్సరాలు రావాలి. కొంతమందికి అదృష్టవశాత్తు ఇంకా కొంచెం ముందే వస్తుంది, కొంతమందికి ఆ తర్వాత కూడా రాదు. నేను రాని వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా. మామూలు సైన్స్ చెప్పేది ఏంటి అంటే, మెజారిటీ పీపుల్లో లక్షణాలను బట్టి వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని సూత్రీకరిస్తారు, దాని ప్రకారం నేను చెప్తున్నా. మరి అలాంటప్పుడు ఈ అమ్మాయి ఈ అబ్బాయిని ఎట్లా హనీ ట్రాప్ చేస్తానో ఆలోచించక్కర్లా మీరు? కానీ మీకేం అడ్డం పడుతుంది ఇక్కడ? మీకు ఏవో లక్ష్యాలు ఉన్నాయి. ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, సమాజం మీద మనం మాట్లాడేది ఏ ముద్ర వేసినా పర్వాలేదు, సమాజానికి నష్టం జరిగినా పర్వాలేదు, కానీ నా పబ్బం గడుస్తుందా లేదా అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయింది. అందుకని చెప్పి వీళ్ళు మాట్లాడేది సమాజం మీద ప్రభావం ఎంత కలిగిస్తుంది అంటే, కొంతమంది అటు ఇటు తేల్చుకోలేని వాళ్ళకి, కాస్త వీక్ మైండ్ పీపుల్కి వీళ్ళ ప్రభావం బాగానే పడుతుంది. ఇప్పుడు మనం ఒక రకంగా ఏదైనా ఒక వాతావరణం తీసుకొస్తున్నాము, మన మాటల ద్వారా కానీ, మన చేతల ద్వారా కానీ, మనం చేసే పోరాటాల ద్వారా కానీ అని మనం ఒక ప్రయత్నం మనం ఒక వైపు నుంచి చేస్తుంటే, వాళ్ళు ఇంకో వైపు నుంచి దీనికి వ్యతిరేకంగా పనిచేసుకుంటూ వస్తున్నారు. ఇది నిజంగా సమాజానికి చాలా ప్రమాదకరం. ఇప్పుడు సొసైటీలో ఉద్యమకారులు ఎంతమంది ఉంటారు చెప్పండి? ఎవరు ఇళ్ళు వాకిళ్ళు వదిలేసి రోడ్ల మీదకి వస్తారు చెప్పండి? చాలా తక్కువ మంది. ఈ తక్కువ మంది చేసే ఎంతో కొంత మంచి పనిని, సమాజానికి అవసరమైన పనిని వీళ్ళు ఇంకో వైపు నుంచి వచ్చి వీళ్ళు చెడగొడుతుంటే ఇబ్బందికరమే ఇది. మనం ఇలాంటప్పుడే మనం ఇంకా శక్తియుక్తులు పెంచుకోవాలి, ఇంకా మనము మన ఉద్దేశాలని సమాజానికి చెప్పగలగాలి. వాళ్ళ దురుద్దేశాన్ని సమాజం ముందు పటాపంచలు చేసి చూపించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారో సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది. సమాజం కూడా ఆలోచించదా అండి? ఏ మామూలు వాళ్ళు ఎవరైనా సరే
మన అమ్మాయి ఆ పరిస్థితిలో ఉంటే ఏంటి పరిస్థితి అని మామూలు వాళ్ళు ఆలోచించాలనుకుంటున్నారా? ఆలోచిస్తారు. కాకపోతే వాళ్ళకి మాట్లాడే ప్లాట్ఫామ్ దొరకకపోవచ్చు, మాట్లాడాల్సిన అవసరం లేదు అని వాళ్ళు అనుకోవచ్చు. కానీ ఒక న్యాయం అన్యాయం ఆలోచించరా ఎవరైనా? అవును. ఇప్పుడు పైగా ఇంకోటి నాకు అర్థం కాంది, ఈ ఈ బడుద్దాయిలకి ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు. కానీ అసలు వీళ్ళెవ్వరూ ఒక విషయాన్ని ఎక్నాలెడ్జ్ చేయట్లేదు. ఆ పిల్లవాడు భగీరథ ఈ ఇన్సిడెంట్స్ కంటే ముందు ఒక 2 ఇన్సిడెంట్స్ ప్రూఫులతో సహా వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. అవి వీళ్ళు చూడలేదా? ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన పిల్లల్ని వీళ్ళ తమ్ముళ్ళనో లేకపోతే వీళ్ళ అన్న పిల్లలనో లేకపోతే వీళ్ళ పిల్లలనో ఎవరినైనా సరే అలా కాలేజీలో ఒక సెంట్రల్ మినిస్టర్ కొడుకు కొడితే ఏం చేస్తారండి వీళ్ళు? ఏడ్చుకోరు? బాత్రూంలో కూర్చుని ఏడుస్తారు వీళ్ళు. బయట కూర్చుని ఏడిస్తే పరువు పోద్దంటే. నిజం. ఆ పిల్లాడిది ఫోటో ఇప్పుడు మళ్ళీ కూడా సర్క్యులేట్ అవుతుంది. ఆ వీడియో ఇలా చేతులు పెట్టుకుని కూర్చుని దెబ్బలకి చేతులు అడ్డం పెట్టుకుంటున్న పిల్లాడిని చూస్తే మనుషులనే వాళ్ళకి ఎవరికైనా, కళ్ళల్లో నీళ్లున్న వాళ్ళకి ఎవరికైనా, మనసులో తడి ఉన్న వాళ్ళకి ఎవరికైనా బాధ. ఆ బాబు మన బాబు కాకపోవచ్చు, మనకేమీ సంబంధం లేకపోవచ్చు, మన కన్నీళ్ళు రావా? ఏ తల్లి కన్నబిడ్డో ఇంత బాధపడుతున్నాడే అని మనం బాధపడం. మనుషులు అయితే బాధపడతారు. మనుషులు కాని వాళ్ళని మనం ఏం చెప్తాము? ఇప్పుడు అలాంటి అఘాయిత్యం చేసిన వాడు ఈ అమ్మాయి విషయంలో చేయకుండా ఉంటాడని ఎట్లా అనుకుంటారు? ఆ అమ్మాయే ఆల్కహాలిక్. ఆ అమ్మాయే తీసుకెళ్ళిపోయింది. ఆ అమ్మాయే ఇతన్ని పబ్బులకి లేకపోతే రిసార్ట్‌లకి పట్టుకుపోయింది అని చెప్పేసి ఇదిగో సాక్ష్యం అని కొన్ని వీడియోస్ కూడా సర్క్యులేట్ చేస్తున్నారు వాళ్ళు. చేస్తారండి, చేస్తారు. బు- మనకి కళ్ళు మూసుకుపోతే ఏమైనా చేస్తారు. ఇప్పుడు ఒకటే ఇక్కడ మనం గట్టిగా మాట్లాడుతున్న మాట ఏంటి? అసలు ఈ భగీరథ అనే పిల్లవాడికి ఒక దుందుడుకు మనస్తత్వం ఉంది. ఎవరు దొరికితే వాళ్ళని కొట్టే మనస్తత్వం ఉంది. తన మాట కాదు అన్న వాళ్ళపైన దాడి చేసే ఒక మనస్తత్వం ఉంది అనేది క్లియర్ కదా. మరి ఈ అమ్మాయి విషయంలో తను ఒకటి అనుకున్నాడు మనసులో. తను అనుకున్నది జరగడం కోసం తను ప్లాన్ చేశాడు. తను ఆ అమ్మాయి కోసం పరితపించినట్లుగా నాటకం ఆడాడు. ఆ అమ్మాయిని సినిమాల్లో చూపించినట్టు పడగొట్టేశాడు అని ఎందుకు అనుకోరు మీరు? ఈ అమ్మాయికి అవకాశం ఉంటుందా అతన్ని పడగొట్టడానికి? అతనికి ఈ అమ్మాయిని పడగొట్టే అవకాశం ఉంటుందా? ఆలోచించండి. ఇప్పుడు ఈ రోజైతే తేలిపోయిందిగా అమ్మాయి మైనరా మేజరా అనేది. వీళ్ళు ఈ మైనరా మేజరా అనేది కూడా వాళ్ళకి మైనర్ అని తెలుసు. కానీ మైనరా మేజరా అనేది ఎందుకు పట్టుకొచ్చారంటే కాలయాపన కోసం పట్టుకొచ్చారు. మాట్లాడడానికి ఒక సబ్జెక్ట్ కోసం. ఇప్పుడు మాట్లాడండి, మరి ఇప్పుడు కూడా మేజరా అని మాట్లాడండి. మాట్లాడలేరు కదా. మాట్లాడాలి కదా మరి లెక్క ప్రకారం అయితే. ఇప్పుడు మామూలుగా అయితే వీళ్ళు మాట్లాడిన 3-4 విషయాలు ఒట్టి మాటలని తేలిపోయినాయి. అవును కదా. ఇంక వీళ్ళకి బుద్ధి రాదు, నోరు మూసుకుని ఉండలేరు. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? తెలివిగా చట్టం మీద పడ్డారు. ఇప్పుడు వ్యక్తుల నుంచి దాటారు వీళ్ళు, చట్టం మీద పడ్డారు. ఇప్పుడు వ్యక్తులు అనుకోండి, ఇప్పటికిప్పుడు మనం సాక్ష్యాలు దొరికినాయి. ఆ అమ్మాయి మేజరా మైనరా అనే ఒక సాక్ష్యం దొరికిపోయింది కాబట్టి వ్యక్తుల జోలికి వెళ్తే ఇలాగే ఉంటాయి, సాక్ష్యాలు తీసుకురావడం ఈజీ అవుతుంది కాబట్టి చట్టం జోలికి వెళ్దాం. చట్టం గురించి ఎదుర్కొనే మాట్లాడే వాళ్ళు ఉంటారు కానీ అప్పటికప్పుడు రుజువులు సాక్ష్యాలు దొరకవు కదా అని. ఇప్పుడు ఈ దేశం మొత్తం మీద వద్దు, ఈ తెలంగాణ వరకు జనవరి నుంచి ఇప్పటి వరకు ఆయన పోక్సో కేసులు 2900 కేసులు. అది భరోసా సెంటర్ ఇచ్చింది, నేను మీరు ఇస్తుంది కాదు. మరి ఆ భరోసా సెంటర్ ఇచ్చిన 2900 కేసులు ఓ పక్కన పెడదాం. ఇప్పుడు అసలు రిపోర్ట్ కాని కేసులు బోల్డ్ ఉంటాయి. అంటే ఎట్లుంటుందంటే లైంగిక వేధింపులు జరిగినప్పుడు ఆ బాలలకు ఆ బాలురకు వాళ్ళకు కూడా అర్థం కానంత అయోమయ స్థితిలో కూడా జరుగుతుంటాయి. అలాంటి వాళ్ళు ఎవరికి చెప్పుకోరు. ఒకవేళ వాళ్ళు వెళ్ళి పెద్దలకు చెప్పుకుంటే కూడా పెద్దవాళ్ళు నమ్మరు. ఓకే అండి. అట్లాంటి రాని కేసులు చాలా ఉంటాయి.
వచ్చిన కేసులే ఇవి. ఈ కేసుల్లో ఈ 2900 కేసుల్లో మీరు మాట్లాడడం ఆపేసేసి ప్రస్తుతానికి మేము కూడా ఏం మాట్లాడం, అందరం ఖామోష్ అయిపోదాం. ఈ 2900 కేసులు భరోసా దగ్గర ఉన్నాయి. మీరు వెళ్ళండి, మీకు ఓపిక తీరిక ఉంటే గనక, మీకు ఏదైనా మాట్లాడాలనే తపన, మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలనే ఉద్దేశము, ఈ సమాజాన్ని బాగు చేయాలి అనే ఒక ఉద్దేశం మీకు ఉంటే కనుక ఆ 2900 కేసులకు వెళ్ళండి. వాటిల్లో ర్యాండమ్గా ఒక 100 కేసులు బయటికి తీయండి. 2900 కేసులు, ఆ 100 కేసులు మీరు బాధితురాళ్ళతోటి మీరు మాట్లాడి చూడండి, తేలిపోతుంది. ఒక్క హైదరాబాద్లో 400 కేసులు, 407 కేసులు నమోదైనాయండి. మీరు రాష్ట్రం అంతా మేము తిరగలేము, మాకంత ఓపిక లేదు, తీరిక లేదు, మాకంత నిధులు లేవు అంటే ఈ హైదరాబాద్ వరకు 400 కేసులు ఉన్నాయి. ఈ 400లో ఒక 50 కేసులు తీసుకోండి. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఆమె డిబేట్లకు రెండో, నాతో మాట్లాడండో అంటుంది. మాట్లాడొద్దమ్మా, మాటలు కాదు కావాల్సింది, చేతలు కావాల్సింది. ఇప్పుడు నువ్వు ఒక 50 మందిని తీసుకుని స్టడీ చేయండి. మీరు ఇప్పుడు ఎవరైతే ఈ భగీరథకు అనుకూలంగా మాట్లాడుతున్నారో, ఈ చట్టాన్ని అపహాస్యం చేస్తూ మాట్లాడుతున్నారో, మేం చెప్తున్నాము ఈ చట్టం మంచి చట్టము అని చెప్తున్నాం, సమాజానికి అవసరమైన చట్టము అని చెప్తున్నాం. ఈ చట్టాన్ని చాలా కష్టాలు పడి చాలా సంవత్సరాల తరువాత పరిశోధించి చేసిన చట్టం అని మేము చెప్తున్నప్పుడు మీరు కాదంటున్నారు కదా, మీరు చట్టం జోలికి వచ్చారు కదా, మరి మీరు ఈ చట్టం కరెక్ట్ కాదు, ఇవి లోపాలు ఉన్నాయి, మేము ఈ 50 కేసుల్లో చూసాము అని మీరు ఒక నోట్స్ తయారు చేయండి. ఒక సైకాలజిస్ట్తోనో ఒక సైకియాట్రిస్ట్నో మీ గ్రూప్లో కూడా పెట్టి చెయ్యండి. అయ్యో అటు వేటిలో కూడా సిట్ ఏర్పాటు చేయలేదు భగీరథతో తప్ప. ఇప్పుడు మనకి ఇక్కడ సిట్టు అనేది ఏంటి అంటే, ఆయన ఎందుకు సిట్టు ఏర్పాటు చేశాడంటే, చాలామంది కాలయాపనకి అని అంటున్నారు. కానీ నేను పాజిటివ్ మైండ్ తోటి నేనేమంటున్నానంటే, నేను కాంగ్రెస్ కాదు, పాజిటివ్ మైండ్తో ఇప్పుడు ఈ పోలీసులు చేశారు అంటే సీఎం ఆదేశాలు ఇచ్చాడు కాబట్టి చేశాడనో, లేకపోతే బీజేపీ మీద కక్ష తీర్చుకున్నారనో ఇంకోటి అనొచ్చు కదా. అదే అందుకని సిట్ అయితే దానిలో ఒక 5గురో 6గురో 7గురో సభ్యులు ఉంటారు. వాళ్ళందరూ కలిసి వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని క్రోడీకరించి ఓ నిర్ణయం తీసుకుంటారు. ఆ ఉద్దేశంతో సిట్ వేశారు అనుకుందాం. చాలా చోట్ల వేస్తారు సిట్ వేయడం తప్పేం కాదు. సిట్ సిట్ వేసినా కానీ భగీరథేమి అమాయకుడని కానీ నిర్దోషని కానీ ఏం అనలేదుగా, సిట్టు అనలేదు కదా. ఇవాళ ఒక రకంగా ప్రభుత్వము స్లోగా చేయనివ్వండి, ఫాస్ట్గా చేయనివ్వండి, లేకపోతే బీజేపీ తోటి లాలూచి ఉండి చేసారు, ఏం చేసినా అతనైతే జైల్లో కూర్చున్నాడు కదా. నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి అనేది చూసుకోవాలి. అందుకని ఈ 50 కేసులు ఏవైతే ఉన్నాయో మీరు టెస్టిమోనీ కింద తీసుకొని అసలు ఏం జరిగింది, ఏ పరిస్థితుల్లో ఈ ఆరోపణలు వచ్చినాయి ఆ నిందితుల పైన అని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇది సైంటిఫిక్గా జరగాల్సిన అవసరం ఉంది. నేను ఈ ప్రతిపాదన చేస్తున్నాను. మీరు ఇట్లాంటిది ఏదైనా ఒక సైంటిఫిక్ రీసెర్చ్ చేయకుండా మీరు చట్టం మీద పడి ఏడిస్తే గనక కుదరదు. మీరు దయచేసి సమాజం శ్రేయస్సు కోరుకునే వాళ్ళైతే మీరు ఈ మాటలు ఆపండి. ఆపకపోతే మీరు సమాజానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. ఇవాళ మీరు మాట్లాడే మాటల వల్ల ఒక నేరం చెయ్యాలి అనుకునేవాడికి మనసులో ఒక థాట్ వస్తే వాడు నేను చెయ్యొచ్చు అని మీరు ఒక లైసెన్స్ ఇచ్చిన వాళ్ళలాగా ఉన్నారు. రేపొద్దున నేరం నాది కాదు ఆమెది అని చెప్పుకోవచ్చు కదా, అలా ప్రూవ్ అవుతుంది కదా, అలా ప్రూవ్ చేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంలోకి ఒక యంగ్ అబ్బాయి వెళ్ళాడు అనుకోండి. పరిస్థితికి ఏంటి పరిస్థితి? మీరు దగ్గరుండి పాపం చేయించినట్టే కదా, అన్యాయం చేయించినట్టే కదా. ఎందుకు మీరు దీనికి తెగపడుతున్నారు? ఎక్కడో భార్యాభర్తల పంచాయతీల్లో వచ్చేస్తున్నారు, అప్పుడప్పుడు వచ్చేసి కోతి పంచాయతీలు చేస్తున్నారు. ఓకే, కానీ ఇది చాలా సున్నితమైన అంశం. ఈ పోక్సో చట్టం అనేది చాలా సున్నితమైన అంశం. దీని జోలికి రాకండి దయచేసి. డొమెస్టిక్ వైలెన్స్ చట్టం కానీ 498A చట్టం కానీ 498A చట్టం గురించి మేము గొంతు పోయేట్టు చెప్తున్నాం. అది
బాధితుల తప్పు కాదు, మహిళల తప్పు కాదు ఆ విషయం. అది మిస్యూజ్ అయ్యింది పోలీసుల వల్ల, లాయర్ల వల్ల అవుతున్నాయి, మిస్యూజ్లు అవుతున్నాయి. ఒక స్త్రీ వెళ్ళి 498A పెట్టండి అంటే పోలీసులు పెట్టేస్తారా అండి? లేదు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఈ దేశం మొత్తం మీద ఏ మహిళ అయినా సరే 498A పెట్టమని నేను అడుగుతుంటే ఆ చట్టం కిందకి నా బాధలు నా గాథలు వస్తూ ఉంటే పోలీసు 498A పెట్టలేదు అని చెప్పి ఏ మహిళ అయినా ఇంతవరకు కోర్టుకు వెళ్ళిందా? ఒక పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయమని ఒక బాధితురాలు వెళితే, బాధితుడు కానీ వెళితే ఆ పోలీసులు పట్టించుకోకపోతే ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవచ్చు. అలా ఎన్ని ప్రైవేట్ కంప్లైంట్లు పడ్డాయి? అంటే పోలీస్ స్టేషన్లో పోలీసే 498A పెడుతున్నాడు. ఇప్పుడు దుర్వినియోగం ఎవరు చేసినట్టు? పోలీస్ చేసినట్టు కదా. ఈ మాత్రం లింక్ కూడా మీకు అర్థం కాకుండా 498A మీద పడి ఏడుస్తారేంటి? నాకు అర్థం కాదు. ఏంటి అసలు మీకు మీరు ఆలోచించేదానికి, మీరు మాట్లాడేదానికి తలతోక ఉందా? చెప్తాడు పోలీసు, మొత్తం ఇంట్లో వాళ్ళందరి మీద పెడతాను, నాకు ఎంత ఇస్తారు? ఎవరికి తెలియని విషయాలు ఇవన్నీ, బహిరంగ రహస్యాలు. పోలీసులు లంచాలు తీసుకుంటారు అనే సంగతి, లాయర్లు ఫీజులు తీసుకుంటారు అనే సంగతి బహిరంగ రహస్యం. లాయర్లు ఫీజు తీసుకున్న తప్పు లేదు, పోలీసులు లంచాలు తీసుకోవడం తప్పు కదా. మరి ఇలాంటప్పుడు ఈ ఇద్దరు కలిసి ఆడే జగన్నాటకానికి, అంతర్నాటకానికి పైగా వీళ్ళు ఏం చేస్తారంటే, రేపు పొద్దున పరిహారాలు ఏమైనా వస్తే పర్సంటేజ్లు మాట్లాడుకునే లాయర్లు కూడా ఉన్నారు. ఇప్పుడు ఒక మహిళకి లాయర్ ఫీజు ఇచ్చుకునే డబ్బులు ఉండవు, మంచి లాయర్ని పెట్టుకోవాలి. అప్పుడు లాయర్ ఏమంటాడంటే, నీకు అల్మనీ తెప్పిస్తా, నేను ఇన్ని కోట్లు అల్మనీ తెప్పిస్తా, ఇన్ని లక్షలు అల్మనీ తెప్పిస్తా, దీంట్లో నా వాటా ఎంత అని అడుగుతారు. అడిగి కేసులు చేసే లాయర్లు ఉన్నారు. ఇది ఫెయిరా? కాదు కదా. ఇలాంటి బాధిత మహిళలకు న్యాయ సహాయం అందించడానికని చెప్పి మనకు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి. కానీ అక్కడ లాయర్లు సరిగా పనిచేస్తున్నారా? ఇదంతా ఎట్లా ఉంటుందంటే గొంగట్లో తింటా ఎంట్రుకలు ఏరుకున్నట్లు ఉంటుంది. సరే, ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం. డొమెస్టిక్ వైలెన్స్ చట్టం గురించి మీరు ఇలాగే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక అమ్మాయికి ఒక అబ్బాయిని ఇంట్లో వాళ్ళు చూసి కట్న కానుకలో, లేకపోతే వాటాలో, లేకపోతే లాంఛనాలో అన్నీ ఇచ్చి పెళ్లి చేస్తారు. అబ్బాయి ఎంత చదువుకున్నాడో అమ్మాయి కూడా అంతే చదువుకుంటుంది. సరే, పెళ్ళైన తర్వాత పిల్లలను కనాలనే ఉద్దేశంతోనో, లేకపోతే ఇంకోటో భర్తకు సరిపడా సంపాదన ఉందనే ఉద్దేశంతోనో ఆ అమ్మాయి ఉద్యోగం చేయలేదు అనుకుందాం. ఒక 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయిన తర్వాత ఈ భర్తకి ఈ భార్య పైన మొహం మొత్తి ఆయన ఇంకొక స్త్రీని కావాలనుకుంటున్నాడు అనుకోండి. అప్పుడు ఈవిడ మాట్లాడాలి, నోరు తెరవాలి. నోరు తెరిస్తే ఇప్పుడు ఆమె ఇమ్మీడియట్గా ఆమె పిల్లలు ఏమైపోవాలి? లేదు, అదనపు కట్నం కోసం భర్త కొడుతున్నాడు, తిడుతున్నాడు, అత్తమామలు వేధిస్తున్నారు. ఈ మహిళ ఏం చేయాలి? ఇట్లాంటి వాటికి ఈ డొమెస్టిక్ వైలెన్స్ చట్టం అనేది ఒక వరం లాంటిది. సరే, మిస్యూజ్ చేసేదాని గురించి, మిస్యూజ్ అయ్యింది అనేది కూడా కనిపెట్టలేనప్పుడు ఈ వ్యవస్థలు ఎందుకు? కోర్టులు కనిపెట్టాలి కదా. దానికోసం చట్టాలే వద్దంటే ఎట్లా? ఇప్పుడు మంచినీళ్ళ బావి ఉందండి మనకి. మంచినీళ్ళ బావిలో తోడటం చేతగాక ఎవరో ఒక ఆమె బావిలో పడిపోయింది, ఓ పిల్లోడు పడిపోయాడు, లేదంటే ఒక ఆయన పడిపోయాడు. మరి బావిని మూసేస్తాం మనం? లేదు కదా. లేదు కదా. చట్టం కూడా అంతే. ఇక ఇంతకంటే సరళమైన భాషలో అర్థమయ్యేటట్లు చెప్పడం నా వల్ల అయితే కాదు. అయితే ఇక్కడ బండి సంజయ్ 12వ తారీఖు అనుకుంటా హనుమాన్ జైత్రయాత్రలో పాల్గొన్నప్పుడు నా మీద, నా కొడుకు మీద ఇట్లా మీరు ఏవైతే చేస్తున్నారో అభియోగాలు అంతా తప్పు, నేను నా కొడుకుతో మాట్లాడినా తను చేయలేదంటున్నాడు అని చెప్పేసి మీ అంతు చూస్తా అని చెప్పేసి అన్నాడు. కానీ పోలీసులు చెప్తున్నటువంటి రిపోర్ట్లో అతను బండి భగీరథ్ ఒప్పుకున్నాను నేను ఆల్రెడీ అని చెప్పేసి చెప్పాడు. మరి ఇప్పుడు ఏంటి నా అంత ఓపెన్గా ఒక కేంద్ర సహాయ మంత్రి అయ్యి ఉండి ఓపెన్గా మీ అంతు చూస్తా అన్నాడు కదా, దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే ఎప్పుడు కూడానండి, నిందితులు పోలీస్ కస్టడీలో ఇచ్చిన వాంగ్మూలానికి విలువ ఉండదు. వీళ్ళు ఏ వాంగ్మూలమైనా ఇవ్వనివ్వండి, కానీ ఈ వాంగ్మూలానికి ఆధారమైన సాక్ష్యాధారాలు లేనిదే
చేయగలిగేది ఏమీ లేదు. కోర్టు చూసేది ఈ ఈ నిందితుడి వాంగ్మూలం కాదు. అయితే వాంగ్మూలానికి కూడా విలువ ఉంటుంది, కాదని కాదు. ఆ వాంగ్మూలాన్ని బలపరుస్తూ ఇప్పుడు పోలీసులు చేయాల్సింది ఏంటి? మేము విచారణ చేశాము, ఈ విధంగా మాకు చెప్పాడు, కన్ఫెషన్ ఇచ్చాడు, ఈ కన్ఫెషన్కి ఈ సాక్ష్యాధారాలు బలాన్ని చేకూరుస్తున్నాయి కాబట్టి ఈ నేరం చేశాడు అని చెప్పి మేము నమ్ముతున్నాము, ఇవి సాక్ష్యాధారాలు అని వీళ్ళు ఛార్జ్ షీట్ రూపంలో కోర్టులో వెయ్యాలి. జడ్జి ముందు వీళ్ళు కూడా వచ్చి సాక్ష్యం చెప్పాలి. ఈ పోలీసుని అడిగినప్పుడు పోలీసు చెప్పగలగాలి, ఇతను ఈ నేరం ఈ విధంగా చేశాడు అని ఎస్టాబ్లిష్ చేయగలగాలి. మనం అనుకున్నంత సింపుల్గా కోర్టులు ఉండవండి. కోర్టులో ఒక నేరం నిరూపణ కావాలి అంటే ఇన్ని స్టేజ్లు ఉంటాయి. ఒకరు వెళ్ళి కంప్లైంట్ చేస్తారు పోలీస్ స్టేషన్లో, ఆ కంప్లైంట్ తీసుకుంటారు, దానికి బాధ్యులైన వాళ్ళని పిలుస్తారు, మాట్లాడతారు. మాట్లాడినప్పుడు ఏంటి మరి ఇప్పుడు ఇది నువ్వు చేశావు, దీనికి ఏంటి అని అడుగుతారు, ఏం సమాధానం చెప్తావు అని అడుగుతారు. ఏది ఒక మేజర్ అబ్బాయి ఒక మేజర్ అమ్మాయి ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒక వాగ్దానం చేసి అతను ఆమెని శారీరకంగా లోబరుచుకుని ఆ తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత నేను పెళ్లి చేసుకోను అన్నాడు. ఆమె అప్పుడు స్టేషన్కి వస్తుంది, ఒక కంప్లైంట్ రాసిస్తుంది. రాసిచ్చినప్పుడు అతను పిలుస్తారు. అతను వచ్చిన తర్వాత ఏమయ్యా ఏంటి దీనికి ఏంటి సమాధానం అంటే, సరే జరిగింది ఏదో జరిగిందండి, తప్పు అయిపోయిందండి, నేను ఆమెను పెళ్లి చేసుకుంటానండి అని చెప్తే రాయించుకుని వదిలేస్తారు. అమ్మ మళ్ళీ ఏమన్నా నిన్ను ఇబ్బంది పెడితే మళ్ళీ రా అని చెప్తారు. మేజర్లకి ఈ ప్రొవిజన్ ఉంది. ఇదే విషయం మైనర్ల దగ్గర నడవదు. అదే పోక్సో చట్టం. ఇప్పుడు అబ్బాయి ఒప్పుకున్నాడు, మరి నువ్వు పెళ్లి చేసుకుంటానంట కదా అమ్మాయిని, శారీరకంగా లైంగికంగా దాడి చేసావు అమ్మాయి పైన, లేదా ఆమె కన్సెంట్, నువ్వు పెళ్లి చేసుకుంటానన్నావు కాబట్టి ఆమె కన్సెంట్ కూడా ఇచ్చింది, మరి ఇప్పుడు నువ్వేమో కాదంటున్నావు, ఆ అమ్మాయి మా దగ్గరకు వచ్చింది, మరి ఇప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని ఏ పోలీస్ అయినా అడిగితే చెప్పు తెగేదాకా కొట్టాలి. ఎందుకంటే అతను ఇతని దగ్గర డబ్బులు తినైనా ఆ మాట చెప్పాలి, చట్టం తెలియకన్నా చెప్పాలి. అవునా? ఇప్పుడు క్లియర్ అయిందా మీకు? అందుకని ఈ చట్టం ఏదైతే ఉందో పోక్సో చట్టంలో రాజీ పడ్డానికి కూడా అవకాశం లేదు, మధ్యంతర బెయిల్కి అవకాశం లేదు. చాలా ఉన్నది ఈ చట్టంలో. ఈ చట్టం అలా చేయడానికి అంత పకడ్బందీగా పెడితేనే కనీసం చట్టం తెలుసుకుని కొంతమంది చెయ్యాలనుకున్న ఘనకార్యాలు చేయకుండా ఆగుతున్నారు. అన్నీ తెలిసినా చేసే అడ్డగాడిదలు ఉన్నారు, అది వేరే విషయం. అందుకని మనము విషయం ఒకటే, ఇద్దరు వాగ్దానం చేశారు. మైనర్ అమ్మాయితో అయినా అదే వాగ్దానం, మేజర్ అమ్మాయితో అయినా ఒకటే. కానీ మేజర్ అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి అలా ఉంది, మైనర్ అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి ఎలా ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి, ఈ డైనమిక్స్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే ఇట్లాగే మాట్లాడుతుంటారు, తెలిసి తెలియని మాటలు మాట్లాడుతుంటారు. అయితే ఈ తండ్రి ఒప్పుకున్నట్టే ఇప్పుడు ఏంటి ఇక్కడ ఈ అబ్బాయి ఇచ్చిన ఏదైతే వాంగ్మూలం ఉందో దానికి ప్రస్తుతానికి అది వాంగ్మూలం మాత్రమే. అంటే ఈ ఎఫ్ఐఆర్ చేయటానికి పోలీస్ కస్టడీలోకి తీసుకోవటానికి వరకు ఈ వాంగ్మూలం పనికి వస్తుంది. రేపు కోర్టులో నిరూపించాలి అంటే గనక దానికి తగ్గ సాక్ష్యాధారాలు కావాలి. ఆ సాక్ష్యాధారాలు ఏంటి అంటే వీళ్ళిద్దరి మధ్యలో నడిచిన చాట్లు కావచ్చు, వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఫోన్ కాల్స్ కావచ్చు, లేకపోతే ఈ ఇద్దరు స్నేహంలో ఉన్నప్పుడు వీళ్ళిద్దరిని గమనించిన వీళ్ళతో ఉన్న స్నేహితులు కావచ్చు. అందుకే వాళ్ళ స్నేహితులు కూడా విచారించారు. చూడండి, ఇప్పుడు ఈ ఫోన్లో ఉన్న ఫోటోలు కావచ్చు, వీళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళారు అని చెప్పి చెప్తున్నారో ఆ డేట్లలో భగీరథ హైదరాబాద్లోనే ఉన్నట్లు ఎస్టాబ్లిష్ కావాలి. ఓకే, ఆమె తల్లి 3 డేట్లు చెప్తుంది. ఆ 3 డేట్లలో అతను హైదరాబాద్లో ఉండాలి, అక్కడికి వెళ్ళి ఉండాలి, అక్కడ సాక్ష్యాధారాలతో సరిపోలు ఉండాలి. ఇవన్నీ ఇప్పుడు పోలీసులకి చాలా పెద్ద హోంవర్క్. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లో లేకపోతే ఈ సోకాల్డ్ పీపుల్ మాట్లాడుతున్నట్లో అంత ఈజీగా ఉండదు. అందుకని మీకు ఇప్పుడు వాంగ్మూలం ఇచ్చినంత మాత్రాన
బండి సంజయ్ని మీ అబ్బాయే ఒప్పుకున్నాడు కాబట్టి నిన్ను కూడా అరెస్ట్ చేస్తాము అని అనడానికి లేదు. కాకపోతే ఎప్పుడు ఆయన్ని ఈ కేసులోకి తీసుకురావచ్చు అంటే, ఇప్పుడు వాళ్ళ ఇంటికి వీళ్ళు వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాళ్ళతోటి మాట్లాడిన దానికి మాట్లాడారని వీళ్ళు చెప్తున్నారు. నేను మాట్లాడలేదని ఆయన అంటాడు సింపుల్గా. దానికి సాక్ష్యం ఏంటి? ఏమైనా వీళ్ళు ఆ సందర్భంలో ఫోన్లో ఏమైనా రికార్డ్ చేశారా? ఇప్పుడు వాళ్ళ అమ్మ చెప్తుంది ఏమని, ఫినాయిల్ టేస్ట్ ఎలా ఉంది అని అతను అడిగాడు అని. కానీ అతన్ని నోటి తుత్తరికి అతను అడగగలిగిన గొప్ప మనిషే. ఎందుకంటే మీ అంతులు చూస్తా, మీ సంగతి చూస్తా, ఒక్కొక్కళ్ళ సంగతి తేలుస్తా అని ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడగలిగినంత మేధాశక్తి ఉన్న వ్యక్తి, అంత ధీమంతుడు, సాక్షాత్తు హనుమంతుడికి ప్రతిరూపాన్ని అనుకునే మనిషి ఆ మాత్రం అనగలడు. ఇంకోటి కూడా చెప్పాడు, హనుమంతుడి తొక్కకి నిప్పెడితే లంక ఏదో మొత్తం అల్లకల్లోలం చేసేస్తాను, అగ్నిగోళం చేసేస్తాను అని మాట్లాడాడు కదా. నీ కొడుకు పైన ఒక కేసు వస్తే ఈ ప్రపంచం మొత్తానికి నొప్పి ఏంటి నాకు అర్థం కాదు. నీకు నొప్పి వస్తే అందరికీ నొప్పి రావాలా? ఏమనుకుంటున్నావు నీ గురించి? నువ్వు ఒక మంత్రివా? నువ్వు ఒక మంత్రి మాట్లాడాల్సింది ఇదేనా? నాకు నష్టం జరిగినా పర్వాలేదు, ఒక ప్రజాప్రతినిధిగా నా ప్రజలకు నష్టం జరగకూడదు అనేది నిజమైన రాజకీయ నాయకుడి లక్షణం. దేశం కోసం, ధర్మం కోసం నిలబడే వాళ్ళు మాట్లాడాల్సిన మాట అది. అంతేగాని మా అబ్బాయిని జైల్లో పెట్టే పరిస్థితులు వచ్చినాయి కాబట్టి రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం చేసేస్తాను అని మాట్లాడటం బాధ్యతారాహిత్యం కింద వస్తుంది. కేసు నమోదైన 9 రోజుల తర్వాత పోలీసులేమో మేము అరెస్ట్ చేస్తాం భగీరథని అని అంటుంటే, భగీరథ తండ్రి మాత్రం చట్టం మీద నమ్మకంతో నేనే నా కొడుకును అప్పగిస్తున్నా అని చెప్పిండు. అంటే అతనే ఇన్నాళ్ళు దాచిండు అనే అర్థం కింద వస్తుంది. మరి అట్లా ఒక నిందారోపణ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తిని దాచడం కూడా నేరమే. మరి ఈయనని A2గా చేర్చాలి, ఇతన్ని అరెస్ట్ చేయించాలి అని చెప్పేసి కూడా చాలామంది డిమాండ్ పెడుతున్నారు. దీన్ని ఒక డిమాండ్గా మనం గుర్తించవచ్చా? నేను ఒక కేంద్ర మంత్రినా, ఒక బిడ్డకి తండ్రినా అనే ఒక సంశయం వచ్చినప్పుడు అతను ఒక బిడ్డ తండ్రిగానే ఓటేసుకున్నాడు. అందుకే బిడ్డను దాచిపెట్టుకున్నాడా, లేకపోతే ఇంకెవరి సంరక్షణలో ఉన్న పెట్టాడా, లేదు అనుకుంటే ఈలోపు ఈ మైనరా మేజరా, లేకపోతే ఈ అమ్మాయి హనీ ట్రాప్ చేసిందా, లేకపోతే ఇట్లాంటి విషయాలు అయ్యో బయటకు వచ్చేసేసి ఆయన తన కొడుకు మీదకి ఈ ప్రభుత్వం కూడా కాస్త చూసి చూడనట్టు పోతుందా అనే ఒక డైలమా అతనికి ఉండుండొచ్చు. ఆ డైలమాలో అతను డ్రాగాన్ చేసి ఉండొచ్చు. అంత మాత్రం చేతే A2గా పెట్టడం అనేది కుదరదు. ఇక్కడ A2గా అంటూ వస్తారు అంటే ఎవరెవరు వస్తారు అంటే, ఇతనికి ఎవరైనా ఈ నేరం జరగటంలో సహకారం అందించిన స్నేహితులు వస్తారు మొదటగా. తరువాత మొదటగా ఈ నేరం ఎవరికి తెలుసు, ఎవరికి, ఇప్పుడు ఈ అబ్బాయికి కానీ భగీరథకి ఈ అమ్మాయికి ఫస్ట్ తెలుసు, వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా తెలుసు. ఈ అమ్మాయి తాలూకా వాళ్ళకి తల్లిదండ్రులకి తెలిసినా కానీ అది వాళ్ళని ఇందులోకి తీసుకురాలేము. ఓకే, ఇటు సైడ్ భగీరథ సైడ్ వాళ్ళకి ఎవరికి తెలుసు ఈ విషయం, మొదటిగా ఎవరికి తెలుసు అన్నప్పుడు ఎవరైతే ఫ్రెండు వెళ్ళి నిర్మల్లో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడే అతన్ని చేర్చాల్సి వస్తుంది. ఓకే, ఆ తరువాత ఈ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు వాళ్ళు కానీ, అలాగే ఈ సంగప్ప కానీ, లేదు ఈయన దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆయన మాట్లాడిన విధానం కావచ్చు, ఇట్లా వరుసగా వస్తారు. నేనైతే అలా అభిప్రాయపడుతున్నా. ఇదేదో బండి సంజయ్ గారి మీద మాకున్న అమితమైన వాత్సల్యంతోనో గౌరవంతోనో మంత్రి కదా అనే ఒక భయంతోటో నేను చెప్పట్లేదు. ఏంటంటే ఈ నేరానికి సహకరించిన వాళ్ళే మొదటగా వస్తారు. ఆ సహకరించిన వాళ్ళ తరువాత ఈ నేరాన్ని కప్పిపెట్టాలనో, లేకపోతే బెదిరించాలనో, లేకపోతే మాఫీ చేయాలని చూసేవాళ్ళు ఆ తర్వాత వస్తారు.
ఈయన నేను ఆ కేటగిరీ కిందకు వస్తారు అనుకుంటున్నాను. అందుకని మొదటగా వీళ్ళు వస్తారు ఈ కేటగిరీలోకి, A2 A3 వీళ్ళు వస్తారు. ఆ తర్వాత ఆయన వచ్చే అవకాశం ఉంటుంది. అయితే స్వయాన తన కొడుకు మీదనే పోక్సో కేసు నమోదైనటువంటి వ్యక్తి ఇంకా ఈ దేశానికి కేంద్ర మంత్రిగా కొనసాగడం అనేటటువంటిది అవసరమా? ఆయనకి ముందుగా అసలు కేంద్ర మంత్రిగా వ్యవహరించేటటువంటి నైతిక అర్హత ఉందా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ఏమండి, నిజాలు చెప్తే నిష్ఠూరంగా ఉంటాయి కానీ గుజరాత్ మారణ హోమానికి కారణభూతుడైన వ్యక్తిగా అమిత్ షా ఆ రాష్ట్ర బహిష్కరణకి గురైన వ్యక్తి. గుజరాత్ మారణ హోమానికి ఆ రోజు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆ మారణ హోమాన్ని దగ్గరుండి చేశాడు అన్న అభియోగంతో మోడీని వేరే దేశాల వాళ్ళు వాళ్ళ దేశంలోకి రానివ్వని పరిస్థితి. నా రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వను అని చంద్రబాబు నాయుడు గారు అన్న వ్యక్తి ఆయన ఈరోజు మనకి ప్రధానమంత్రిగా ఉన్నారు. ఏ వ్యక్తి అయితే రాష్ట్ర బహిష్కరణకి గురయ్యారో ఆయన ఈ దేశానికి హోంమంత్రిగా ఉన్నారు. అలాంటి పరిస్థితులు ఉన్న ఈ దేశంలో మీరు వాళ్ళ అబ్బాయి చేసిన నేరానికి తండ్రి పోస్టు ఊడిపోతుంది అని మీరు అనుకుంటే కనుక నీతి బీరకాయలో నెయ్యి ఉన్నట్టే, ఇసుకలో నుంచి తైలాన్ని పిండినట్టే. కాబట్టి అలాంటి ఉద్దేశం ఏదన్నా ఉంటే కనుక మీరు మార్చుకుంటే మంచిదని నా ఉద్దేశం. అయితే అరెస్ట్ చేసిన తర్వాత సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ప్లేట్ మార్చారు. ఇప్పుడు ఏమని అంటే పోస్టర్స్ తయారు చేస్తున్నారు. ఒకవైపు కేటీఆర్, ఒకవైపు కల్వకుంట్ల కవిత, ఇంకొక వైపేమో రేవంత్ రెడ్డి, ఆ తర్వాత బండి సంజయ్ ఉంటారు. సో, వచ్చే ఎన్నికల్లో ఈ నలుగురిలో ఎవరు ముఖ్యమంత్రి అనేది వాళ్ళు పెడుతున్న ప్రశ్న. ఇంకా చాలామందేమో బండి సంజయ్ తన కొడుకుని పోలీసులకు అప్పగించి హీరో అయిపోయాడు. ఇది మా నాయకుడి నిజాయితీ అని చెప్పేసి, ఇది మా చిత్తశుద్ధి అని చెప్పేసి మా హీరోయిక్‌గా పోర్ట్రే చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఏదో ఏదో వాములు తగలబడిపోతుంటే పేలాలు వేయించుకుంటున్నారంటే ఎవరో కూర్చొని, అట్లా ఉంది. ఇప్పుడు ఒక పక్క పోక్సో చట్టాన్ని ప్రశ్నార్థకం చేద్దామని చెప్పి ఒక పక్కన ప్రయత్నం చేస్తూ, ఇంకో పక్కన మీ అబ్బాయి జైలుకి వెళ్ళాడు అని ఏడుపులు పెడబబ్బులు పెడుతూ, మళ్ళీ దీని నుంచి ఏమి లాభం చేసుకుందాము, ఏం సొమ్ము చేసుకుందామని ఆలోచిస్తున్నారు అంటే మీ కుటిల బుద్ధికి మట్టుకు అంటే ఇప్పుడు అర్థమవుతుంది. నిజంగానే ఇసుకని పిండి తైలాన్ని తేవచ్చు కావచ్చు. ఓకే, అందుకని ఈ నలుగురిలో ఎవరు బెస్టు అనే మాట కానీ, ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అని కానీ, ఈ పోస్టర్ తయారు చేసిన వాళ్ళని మొదటగా ప్రాసిక్యూట్ చేయాలి. ఈ పోస్టర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ ఒక పక్క ఆ బాధితురాలికి ఈ రోజుకి ఇంకా న్యాయం జరగల, ఈ బాధితుడికి ఇంకా శిక్ష పడల. అలాగే ఆ తండ్రి వహించిన పాత్ర, కొడుకు నిర్వాహకం తెలిసిన వెంటనే, కొడుకు నేరం తెలిసిన వెంటనే ఆ తండ్రి రగిలిపోయి దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పి ఆ రోజు బాధితురాలు ఇంటికి వెళ్ళి ధైర్యం చెప్పి అట్నుంచి అటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కొడుకుని అప్పగిచ్చుంటే ఆయనకి సీఎం అయ్యే హక్కు ఉంది. ఏం చేశాడండి మరి ఈ సంగతి తెలిసి? ఓ పక్కన సోషల్ మీడియాలో ఆ అమ్మాయి గురించి, ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి విష ప్రచారం ఓ పక్క నుంచి, ఇంకో బుడతను తీసుకొని వెళ్ళి నిర్మల్ పోలీస్ స్టేషన్లో హనీ ట్రాప్ అని, బ్లాక్మెయిలింగ్ అని కేసు. ఇంకో పక్క నుంచి వీళ్ళు ఏమి ఎదురు తిరుగుతారో, వీళ్ళ కదలికలేంటి, వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోవాలి అని చెప్పి ఒక జర్నలిస్ట్ని పంపించి, వాళ్ళు నీ ఇంటికి వస్తే నువ్వు ఒక మీటింగ్లో వాళ్ళని ఇష్టారీతిని మాట్లాడి, నువ్వు మాట్లాడలేదంటే ఎవరు నమ్మరు, నీ కొడుకు కొట్టలేదంటే ఎవరు నమ్మరు, నువ్వు మాట్లాడలేదంటే ఎవరు నమ్మరు. ఇన్ని చేసి వాళ్ళు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిన తర్వాత కేసు పెట్టడానికి వెళ్తే పోలీసుల్లోనే నీ గూఢచారులు ఉంటే వాళ్ళు నీకు ఉప్పు అందిస్తే నువ్వు కరీంనగర్ పోలీస్ స్టేషన్లో వెళ్ళి
నువ్వు చెప్పకుండా నీ కొడుకు చెప్పిన దాన్ని పట్టుకొని వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారంటే మేమేమో అంత ఆ, ఏం చెప్తే అది నమ్మే తెలివి తక్కువ వాళ్ళు అయితే ఇక్కడ ఎవరు లేరు. అర్థమైందండి? కేసు పెట్టించాం నీ కొడుకు చేత. మరి ఇన్ని చేసిన తర్వాత సరే ఎఫ్ఐఆర్ అయింది. అయిన తర్వాత నువ్వు వేసిన వేరంగం ఏంటి? ఎన్ని జాలి కథలు చెప్పావు? తమిళ సినిమా చూపించేసావుగా. నా కొడుకు సమయం వేయలేకపోయానన్నా, అదన్నా ఇదన్నా, ఆ తల్లి డిప్రెషన్లోకి పోతుందన్నా, తల్లడిల్లిపోతుందన్నా, ఈ మాటలు ఇవి ఇన్ని చేసావు. ఈ డ్రామాలన్నీ చేసి మళ్ళీ ఏం చేసావు? ఎవరన్నా వీడిని అరెస్ట్ చేసి చూడండి, నా కొడుకుని టచ్ చేసి చూడండి, నేను భూకంపాలు తీసుకొస్తాను, అగ్నిగోళాలు పుట్టిస్తాను అని చెప్పావు. అగ్నిగోళం అయిపోతుంది తెలంగాణ అని చెప్పావు. ఒక్కొక్కళ్ళు రాసి పెట్టుకుంటున్నా, అంతు చూస్తా అని చెప్పావు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక ఖరీదైన లాయర్ని పెట్టుకొని ఇంకో పక్కన సోకాళ్ళు మేధావులతోటి ఇంటర్వ్యూలు ఇప్పిస్తా, ఆ అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తా, వాళ్ళ అమ్మని సాక్షాత్తు వాళ్ళ మదర్ని తీసుకొని వచ్చి మదర్ని కూడా ఇన్వాల్వ్ చేసి తల్లే ఇదంతా చేసింది అని చెప్పి తల్లి మీద నేరారోపణ చేసి, అంటే వీళ్ళు మొత్తం ఇన్ని పక్కన పెట్టేసేసి చుట్టుకొని అమెరికా పారిపోవాలి వాళ్ళు. అప్పుడు ఈ కేసు ఉష్కాకి అయిపోవాలి. ఇంత డ్రామా చేస్తావు నువ్వేమన్నా తెలిసిన రోజే భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరికి వెళ్ళి నీ కొడుకు చేత ఏమన్నా సత్యప్రమాణం చేయించావా? లేకపోతే అట్నుంచి అటు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పావా? ఏమని నీకు చెప్పాలి? ఏమని నువ్వు గొప్పోడు అనుకోవాలి? ఎందుకు నిన్ను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయాలి? ఏం చెప్తావు నువ్వు? రేపు పొద్దున్నుంచి ఫోక్సో చట్టం ఎత్తేస్తానని చెప్తావా? అసలు నీకు నిరంజన్ రెడ్డి గారు లాంటి లాయర్ని పెట్టుకుంటావు? ఇన్ని హంగులు నీకెక్కడి నుంచి? నీకు డబ్బులు లేకపోతే నువ్వు నిరంజన్ రెడ్డి గారు లాంటి వాళ్ళని లాయర్గా పెట్టుకోగలవా? ఈ రాష్ట్రంలో ఒక 100 మంది పెట్టుకోగలరు ఆ లాయర్ని. 100 మంది డబ్బులున్న వాళ్ళే పెట్టుకోగలరు. ఆయనేమి బొజ్జా తారకం గారు లాంటి వాళ్ళు, బాలగోపాల్ గారు లాంటి లాయర్లు కాదే నిరంజన్ రెడ్డి గారు. వాళ్ళు బాధితులు వచ్చారు, అయ్యో డబ్బులు తీసుకోకుండా ఆ వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టి దారి ఖర్చులకి ఇచ్చి పంపించిన గొప్పోళ్ళు వాళ్ళిద్దరు. అలాంటి లాయర్లు కాదు నిరంజన్ రెడ్డి గారు. పెట్టు డబ్బులు అక్కడ, నేను మాట్లాడతా, నేను వాదిస్తా. వాళ్ళు టైం లెక్కలు వేసుకొని పేపర్ల డబ్బులు అక్కడ పెడితే పేపర్లు చూసే లాయర్లు వాళ్ళు. అలాంటి వాళ్ళు నీ పెట్టుకోగలిగావు నువ్వు. నీ పప్పులు ఏమి ఉడక్క, నీకు బెయిలు రాక, గత్యంతరం లేని పరిస్థితుల్లో, విధి లేని పరిస్థితుల్లో నువ్వు నీ కొడుకుని తీసుకొచ్చి అప్పగించావు. ఇంత కథాకమామిష్ జరిగిన తర్వాత నువ్వు సీఎం వెట్టవుతావు. అయితే ఇక్కడ ఇంకో ప్రశ్న, ఎవరెవరైతే పోక్సో కేసు గురించి పాజిటివ్గా కానీ విక్టిమ్స్ సైడ్ తీసుకున్నారో వాళ్ళందరి దగ్గరికి వచ్చి ఏమంటున్నారు కామెంట్ సెక్షన్లో అంటే, బీఆర్ఎస్ హయాంలో ఇలాంటివి జరగలేదా? బీఆర్ఎస్ నాయకులు జరిగినప్పుడు మీరు అందరు ఎక్కడ పోయారు? అప్పుడు ఈ మహిళా సంఘాలు రాలేదు, హక్కుల సంఘాలు రాలేదు, మీరు ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్ దీన్ని హైలైట్ చేశాయో మీరు కూడా రాలేదు కదా, ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళు చేస్తే మీరు మాట్లాడారా? ఎక్కడ పోయినరు అప్పుడు అని అంటున్నారు. ఎవరు చెప్పారు? ఇప్పుడు చరిత్ర అనేది చెరిపేస్తే చెరిగిపోయేది కాదు. చరిత్ర 4 కాలాల పాటు నిలబడుతుంది చూడాలనుకుంటే. గుడ్డోళ్ళు అయితే ఎవరు ఏం చేయలేరు. బీజేపీ వాళ్ళ గుడ్డితనానికి చరిత్రని తిరిగి రాసేస్తున్నారు. అసలు చరిత్రను మాయం చేద్దాం అనుకుంటున్నారు. కానీ రీసెంట్ టైమ్స్ అంతా కలిపి 10 ఏళ్ల క్రితం చరిత్ర. 10 ఏళ్ల క్రితం ఏం జరిగిందో ఎవరికి గుర్తులేదా? ఎన్ని కేసుల గురించి మాట్లాడలేదు? ఎన్ని కుల దురహంకార హత్యల గురించి మాట్లాడలేదు? ఎన్ని రౌండ్ టేబుల్ మీటింగ్స్ చేయలేదు? మేము ఒక్క తెలంగాణకే పరిమితం కాల, ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ జేఏసీ తరఫున ఎన్ని మీటింగులు చేశాము, ఎన్ని ఫ్యాక్ట్ ఫైండింగ్స్కి వెళ్ళాము, ఏ హాస్టల్లో అమ్మాయిలు దుర్మరణం చెందారు,
అంటే అక్కడికి వెళ్తాము, ఎక్కడ తిండి సరిగా లేదు అంటే అక్కడికి వెళ్తాము, ఏ బ్లైండ్ హాస్టల్లో జరిగిన దాని గురించి ఎన్ని చేశాము. అసలు దిశ ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఎన్కౌంటర్కి వ్యతిరేకంగా పోరాటం చేసింది ఎవరు అంటే అక్కడ బాధితురాలకు వ్యతిరేకంగా చేయలే, చట్టాన్ని పరిరక్షించడం కోసం చేశాం. ఎన్కౌంటర్ పేరుతోటి హత్యను వద్దన్నాం. అది న్యాయం కాదా? ఏం మాట్లాడలేదు, మాట్లాడుతూనే ఉన్నాం. అయితే సో కాల్డ్ కేంద్ర మంత్రి ఏం చేశారు, ఇంకా అరెస్ట్ అవ్వడం తప్పదు నా కొడుకు అనుకున్నప్పుడు కోర్టు నుంచి గ్యాగ్ ఆర్డర్స్ తెచ్చుకున్నాడు. ఇంకా నా పేరుని, నా ఫోటోని ఎక్కడ కూడా వాడొద్దు, వాడితే వాళ్ళ మీద కేసులు అవుతాయని. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటే తను మొదటి నుంచి తన కొడుక్కి ఇస్తున్నాడు, హెల్ప్ చేస్తానే ఉన్నాడు, అన్ని రకాలుగా నిలబడ్డటువంటి వ్యక్తి సడన్గా వచ్చి నా నా పేరు తీయొద్దు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? దాన్ని కోర్టు ఆర్డర్స్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? అంటే కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకోవాలనే ఉద్దేశం ఆయనకు ఉన్నది కదా, ఎట్లా? అది కరెక్ట్ కాదు, కోర్టు తప్పు కాదు. ఇప్పుడు మీరు వెళ్ళారనుకోండి, మీ పైన ఏమైనా కామెంట్లు వస్తున్నాయి అనుకోండి, మీరు ఆ కామెంట్లు పెట్టడానికి వీలు లేదని చెప్పి మీరు వెళ్ళి అడిగితే కూడా మీకు కూడా గ్యాగ్ ఆర్డర్ ఇస్తారు. ఇప్పుడు నేను వెళ్ళి అడిగితే కూడా నాకు కూడా గ్యాగ్ ఆర్డర్స్ ఇస్తారు. ఆ గ్యాగ్ ఆర్డర్స్ కోర్టు ఇవ్వడం తప్పని నేను అనుకోను. కానీ ఈయన మసిమూసి మారేడుకాయ చేయాలని, కొడుకు విషయం బయటపడిపోతుంది, రేపటి నుంచి అందరూ దుమ్మెత్తి పోస్తారని, అందరి నోటికి తాళాలు వేయాలనే ఉద్దేశంతో ఆయన వెళ్ళి ఆ ఆర్డర్ తీసుకొచ్చుకున్నాడు. ఇప్పుడు పిల్లి పాలు తాగుతా నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటుంది, కానీ చూస్తారు కదా. ఈ గ్యాగ్ ఆర్డర్ కూడా నేను అలాగే చూస్తున్నా. ఆయన ఎంత వద్దంటే అంత ఎక్కువ మాట్లాడతారు. జరిగింది నేరం, అక్కడ నేరం గురించి మాట్లాడకుండా ఎట్లుంటారు? ఒక తండ్రిగా నువ్వు ఇస్తున్న సపోర్ట్ గురించి మాట్లాడకుండా ఎట్లుంటారు? అసలు ఇవన్నీ ఎందుకు? నువ్వు ఆ రోజు కాలేజీలో జరిగిన దానికి నువ్వు సీరియస్ యాక్షన్ నీ కొడుకు మీద తీసుకుని ఉన్నట్లయితే మంచిగా చెప్పావో, లేకపోతే ఇదేదన్నా ఒక పర్సనాలిటీ డిజార్డరా అని నువ్వు గమనిస్తే దానికోసం ఏమన్నా చేసావా, ఏమైనా చేసుంటే ఇవాళ అసలు ఈ పిల్లోడు ఈ జైల్లో ఎందుకు ఉండేవాడు? నువ్వు ఎందుకు చేయలే ఆ పని? పైగా ఏం సమర్థించావు నువ్వు? ఇంక వాడు ఎట్లా బాగుపడతాడు? ఏమన్నావు? కాలేజీలో మనం ఎవరో కొట్టుకోలేదా? పిల్లలు కొట్టుకుంటే తప్ప? అట్లా కదా నువ్వు మాట్లాడేవా ఆ రోజు? పిల్లలు కొట్టుకుంటారు, కరెక్టే, కొట్టుకుంటారు, నేను కాదనట్లా. కానీ ఇద్దరు కలిసి కొట్టుకుంటారు. ఏకపక్షంగా ఒక నాన్ని కూర్చోబెట్టి వాడి చుట్టూ రౌండప్ చేసి భయభ్రాంతులకు గురి చేసి వాడిని కొట్టడం ఉంది చూసారా? అడవిలో జంతువులకు కూడా అనిపిస్తుంది మనం చేసేది కరెక్ట్ కాదేమో. నేను కాసేపు కాతే కాసేపు కొట్టుకుంటాయి కదా జంతువులు కూడా అడవిలో. అప్పుడప్పుడు ఆధిపత్య పోరు వచ్చినప్పుడు కొట్టుకుంటాయి. వాటికైనా మనసులో ఉంటుందేమో, ఈ అధికారం నాకు ఇంత అవసరమా, దీనికోసమా నేను కొట్టుకునేది అని అవన్నీ ఆలోచిస్తాయేమో. వాడికి అది కూడా లేదు. అందుకే 1కి 2 వీడియోలు వచ్చినాయి, ఇంకా రాని ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు బచ్చగాళ్ళందరినీ వేసుకుని తిరుగుతుంటాడు కదా, బోలు డబ్బు ఉంది, ఆ పక్కన వచ్చే వాళ్ళని ఎన్ని అవమానకరమైన మాటలు మాట్లాడాడు, వాళ్ళని ఎంతమందిని కొట్టాడు. అందుకని నా ఉద్దేశం, నాకు ఆ పిల్లవాడి మీద నాకు ఏ విధమైన కోపం లేదు. నాకున్న కోపం ఏంటంటే, నాకున్న బాధ ఏంటి అంటే, ఎవరి పిల్లోడైనా అలా తయారవద్దు. భగీరథే కాదండి, ఏ ఒక్కరికి అలా తయారవ్వాల్సిన అగత్యం పట్టకూడదని నేను కోరుకుంటున్నాను. బీజేపీ అధిష్టానం మాటల్ని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఏమన్నాడంటే, ఇది వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాని మీద కూడా చాలా వ్యతిరేకత వచ్చింది. ఏంటంటే అది కుటుంబానికి సంబంధించింది అన్నప్పుడు ఆయన నిరంజన్ రెడ్డి గారిని లాయర్గా పెట్టుకున్నాడు, బండి సంజయ్ గారు వాళ్ళ అబ్బాయి కోసం. ఇక వాళ్ళ అబ్బాయి కోసం ఆయన ఏవో పాటలు పడతాడు, బాగుంది ఇంతవరకు, అది కుటుంబ వ్యవహారం కదా. కానీ ఆ అబ్బాయిని అప్పగించేటప్పుడు బీజేపీ లీగల్ సెల్ వాళ్ళు ఎందుకు వచ్చారు? బీజేపీ లీగల్ సెల్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఆ 5 రోజులు 4 రోజులు ఆ అబ్బాయిని ఎక్కడ దాచిపెట్టారు? ఇది చెప్పాల్సిన అవసరం ఉంది. బీజేపీ పార్టీ ఆఫీసులో దాచిపెట్టారా, లేకపోతే ఢిల్లీ
హోమ్ మినిస్టర్ కార్యాలయంలో దాచిపెట్టారా? ఎక్కడ దాచిపెట్టారు? ఇప్పుడు అడుగుతారు ఈ మాట. ఇందాక ఎప్పుడు మీరు అన్నారు కదా, దాచిపెట్టడం తప్పు కదండి, అట్లా చేయొచ్చా అని. ఇప్పుడు ఆయన రామచంద్రరావు గారు అన్న మాటకి చెప్తున్నా. తండ్రికి ఏం సంబంధం? కొడుకు మీద కేసు అయింది, తండ్రికి ఏం సంబంధం? తండ్రిని ఎందుకు లాగుతున్నారు అని అంటున్నాడు. అదే మరి తండ్రి పెట్టందే నిరంజన్ రెడ్డి గారు లాంటి అంత పెద్ద లాయర్ని కొడుకు పెట్టుకోగలరా? తండ్రికి ఏం సంబంధం లేదు కదా. నిజమే, నేను కూడా చెప్తున్నా నిజంగా తండ్రికి ఏం సంబంధం లేదు. కానీ ఆయన ఆస్తిని, ఆయన వారసత్వాన్ని ఆ కొడుకు ఇవ్వకుండా ఉంటాడా? ఇస్తాడు కదా, ఇస్తాడు. మరి అలాంటప్పుడు సంబంధం లేదంటే ఎట్లా కుదురుతుంది? అసలు ఐటీ సెల్ వాళ్ళు ఎందుకు వచ్చారు చెప్పండి, లీగల్ సెల్ వాళ్ళు ఎందుకు వచ్చారు చెప్పండి? అధికారం ఉంది కదా. మళ్ళీ అప్పుడు కూడా మేము నిజాన్ని నిరూపించుకుంటాం, మేము నిర్దోషులుగా బయటకు వస్తాం అని మాట్లాడారు కదా. అందుకని మీరు ఏ సహాయము చేయకుండా పార్టీ పరంగా, ఆయన అధికార హోదాని పరంగా, ఇప్పుడు చాలామంది ఆయన్ని రాజీనామా చేయమని ఎందుకు అడుగుతున్నారంటే, ఆయన హోదాతోటి ఆయన ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా ఈ కేసుని అనే ఉద్దేశంతో అంటున్నారు. దానికి మీరు ఏకీభవిస్తారా? మరి ఆయన హోదానే కనుక ఈ కేసులో ఏమైనా ప్రభావం చూపిస్తుంది అంటే ఆయన ఖచ్చితంగా రిజైన్ చేయాలి. హోదాని చూపించకుండా ఉంటారని నేను అనుకోవట్లే. అయితే ఈ కేసుకి సంబంధించి చివరి ప్రశ్న, ముందుగా నేను అడిగినట్టుగా అసలు ఈ కేసులో భగీరథ్ అరెస్ట్ అవ్వటం వెనుక ఎవరి విజయం ఉంది? అట్లీస్ట్ అరెస్ట్ అవ్వడం వరకైనా ఎవరి విజయం ఉంది అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఇందాక మీరు అన్నారే మొదట్లో, మొత్తం మీడియా 2 వర్గాలుగా చీలిపోయింది అని. నేను అసలు వాళ్ళని ఒక వర్గంగా గుర్తించట్లా. ఎందుకంటే అవతలు ఉన్నది బీజేపీ ఐటీ సెల్ కావచ్చు, లేదు కొంతమంది వ్యక్తులు కావచ్చు. వాళ్ళని నిజాయితీతో కూడి సమాజం బాగుండాలి అని ఆకాంక్షిస్తూ నిరంతరం దానికోసం కృషి చేస్తూ వాళ్ళ సమయాన్ని, వాళ్ళ బెదిరింపుల్ని అన్నిటినీ కాదు అని చెప్పి పనిచేస్తున్న మీడియా ఓ పక్కనుంది. ఇంకో పక్క పూర్తి అధికార దుర్వినియోగం, పూర్తి స్వార్థం, పూర్తి అధికార కాంక్ష, పూర్తిగా చిల్లర డబ్బులు ఏరుకునే చిల్లర మనస్తత్వం ఉన్న వాళ్ళని ఒక వర్గంగా నేను గుర్తించట్లా. అది ఒక గుంపు. ఆ గుంపుకి ఈ వర్గానికి పోలిక లేదు. ఈ వర్గం సమాజ శ్రేయస్సును కోరుకుంటుంది, మెరుగైన సమాజం కోసం పనిచేయాలనుకుంటుంది. ఇక్కడ పిల్లలు, బాలబాలికలు మనకి ప్రధానం. వాళ్ళని రక్షించడానికి ఒక చట్టం ఉంది. అలాంటి చట్టాన్ని రక్షించుకుందాం, దాన్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేద్దాం ఆ చట్టాన్ని అని ఈ వర్గం ఆకాంక్షిస్తుంది. ఈ వర్గానికి ఇక్కడ చిల్లర పైసలు ఏరుకునే గ్యాంగ్కి సంబంధం ఉందని నేను అనుకోవట్లే. వాళ్ళ గురించి నేను అసలు ఆలోచించట్లేదు. ఆల్రెడీ ప్రజల్లో ఒక నెగటివిటీ వచ్చేసింది వాళ్ళంటే. ఏంటి వీళ్ళు మాట్లాడేది? ఇంత చేసిన వాడిని ఎలా వెనకేసుకొస్తున్నారు? సరే, ఈ కేసు కాసేపు పక్కన పెట్టేద్దాం. ఈ మైనర్ బాలిక, ఈ పోక్సో కేసు, ఇవన్నీ అసలు కాసేపు పక్కన పెట్టేద్దాం. కాలేజీలో పిల్లవాడిని, ఒక నిస్సహాయుడైన పిల్లవాడిని కొట్టిన దాని మీద మీ స్టాండ్ ఏంటి, మీ సమాధానం ఏంటి అని ఈ గుంపును అడుగుతున్నా. చెప్పండి, సమాధానం చెప్పండి. రండి మాతో డిబేట్లకి అని తలలెగరేయటం కాదు. నేను ఇప్పుడు అడుగుతున్నా, ఇక్కడ కూర్చుని అడుగుతున్నా. దీని మీద వీడియో చేయండి ఫస్ట్, దీనిపైన మాట్లాడండి ఫస్ట్. ఆ రోజు ఆ పిల్లవాడి మనోభావాలు ఎలా ఉండుంటాయి, ఎంతటి మనోవేదకి గురై ఉంటాడు, ఆ వీడియో చూసిన తల్లి ఎంత ఏడ్చుంటుంది, ఎంత ఘోషించుంటుంది. ఒక సెంట్రల్ మినిస్టర్ కొడుకు మీదకి మేము వెళ్ళలేం కదా అని ఎంత నోట్లో గొడ్డలు గుక్కుని ఏడ్చుంటుంది ఆ తల్లి. ఇవాళ ఆ తల్లి మనసు సంబరాల్లో ఉండుంటుంది. ఆమె ఎవరో నాకు తెలియదు, కానీ నేను చెప్పగలను. ఆ ప్లేస్లో నేనుంటే నేను అదే సంబరం ఫీల్ అవుతాను. నా కొడుకుని కానీ ఆ విధంగా కొట్టుంటే సెంట్రల్ మినిస్టరా, ఇంకోటా కాదు, నేను ఝాన్సీ లక్ష్మిలాగా వెళ్ళేదాన్ని. నా కొడుకుని ఎట్లా కొడతారు మీరు ఇట్లా? దీనికి సమాధానం చెప్పండి. నేను సవాల్ చేస్తున్నా, డిబేట్కి రమ్మనట్లా సవాల్ చేస్తున్నా. దీని మీద మా దగ్గరికి ఏం రావక్కర్లా. ఈ విషయం మీద మీరు వీడియో చేయండి చాలు. ఏమి సమర్థిస్తారో, అక్కడ ఎవరిని బాధ్యులు చేస్తారో దానికి
అప్పుడు మాట్లాడదాం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా ఇలాంటి పేడ పురుగులకి ఇలా ఒక స్వేచ్ఛగా స్వతంత్రంగా ఈ దేశం మాది అనుకునే ఈ సీతాకోక చిలుకలకి ఆ పేడ పురుగులకి హస్తిమసికాంతరం తేడా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా అంశాలు వివరించారు. లీగల్గా మనం చూసుకున్నా, నైతికంగా మాట్లాడుకున్నా. అయితే చివరిగా ఒకటి చెప్పేయండి, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ బారిన ఇన్ఫ్లుయెన్సర్స్ అని అనటం ఎందుకంటే చాలామంది ప్రభావితం అవుతున్నారు. ఏమీ రీల్స్ చేసే వాళ్ళు కూడా ఈ విషయం మీద స్పందించాలని ఉవ్విళ్ళూరుతూ ఆబ్వియస్గా భగీరథ స్టాండే తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళ నుంచి పౌర సమాజం తప్పించుకోవాలంటే, వాళ్ళు కాపాడబడాలంటే వాళ్ళకి మీరు ఇచ్చే సూచన ఏమైనా ఉంటే ఇవ్వండి. చాలు. ఒకటి, సహానుభూతి అనే ఒక గొప్ప మాట ఉంది మన తెలుగులో, దాన్నే ఇంగ్లీష్లో ఎంపతి అంటారు. మీరు ఎవరైనా బాధితుల షూలో కాళ్ళు పెట్టండి, వాళ్ళ బాధ మీకు అర్థమవుతుంది. ఒక సహానుభూతిని పొందండి. ఏ తల్లి అయినా సరే తన కూతురికి ఇలాంటి అన్యాయం జరగటాన్ని ఏ తల్లి అయినా సహిస్తుందా? ఏ తల్లి అయినా సహిస్తుందా? ఏ తల్లి అయినా తన కొడుకుని అట్లా చుట్టుముట్టి గ్యాంగ్ వార్లాగా కొడితే ఏ తల్లి అయినా సహిస్తుందా? వీటికి ఎవరైతే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్తారనుకుంటున్నారో, మీరు పదే ఇన్ఫ్లుయెన్సర్స్ అంటున్నారు కాబట్టి నేను కూడా ఆ ప్రభావానికి లోనయ్యిన వాళ్ళు ఎవరైనా ఉండి ఆ ఒడ్డా ఈ ఒడ్డా అని తేల్చుకోలేని వాళ్ళు కానీ, ఒకవేళ ఆ ఒడ్డుకి వెళ్దామనుకునే వాళ్ళకి నేను ఇదే సూటి ప్రశ్న ఇస్తున్నా. దయచేసి ఆలోచించండి. ఒక నిస్సహాయాన్ని చేసి కొట్టడం ఎంతవరకు కరెక్ట్? ఒక మైనర్ బాలికకి నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఆ బాలికని పలుమార్లు అత్యాచారం లేదు కన్సెంట్ పేరుతోటి ఆ పాపతో ఉండటం ఎంతవరకు కరెక్టు? సహిస్తామా? ఒప్పుకుంటామా? మరి మన అమ్మాయికి అయితే అలా జరగకూడదు, మన అబ్బాయిని అయితే అలా కొట్టకూడదు అనుకున్నప్పుడు వేరే వాళ్ళ అబ్బాయిని కొడితే మీకు సంతోషంగా ఉంటుందా? వేరే అమ్మాయికి అలాంటి అన్యాయం జరిగితే మీకు సంతోషంగా ఉంటుందా? ఇప్పుడు తేల్చుకుంటారు ఎవరైనా. ఖచ్చితంగా ఎవరన్నా మూఢభక్తులు, అంధభక్తులు, ఇంకేమన్నా భక్తులు ఉంటే నేనేమీ చేయలేను. వాళ్ళకి నీళ్ళు వదులుకోవడం తప్పితే చేయగలిగింది ఏమీ లేదు. కానీ ఆలోచించే సమాజం ఖచ్చితంగా ఆలోచిస్తుంది. ఒక బెదిరింపుని తట్టుకోని సమాజం ఇది, ఒక అన్యాయాన్ని సహించని సమాజం ఇది, చట్టబద్ధంగా సమాజం ఉండాలని కోరుకునే సమాజం ఉందని నేను నమ్ముతున్నా. అలాంటి మనుషులకు అర్థమవుతుంది. పక్కవాడి కష్టాన్ని తన కష్టంగా ఫీల్ అయ్యి, అయ్యో వాడికి ఎవడికో దెబ్బ తగిలితే మనకేనే పుట్టిన ఫీలింగ్ ఉన్న మనుషులు ఉండాలి అని నేను కోరుకుంటున్నా. హృదయాల్లో ఆ మాత్రం తడున్న మనుషులు ఉన్నారని నేను అనుకుంటున్నా. అట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళు చెప్పేది పెద్దగా నచ్చుతుందని నేను అనుకోను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇంటర్వ్యూకి ఇదే ఒక ప్రాపర్ ఎండింగ్ అని నేను అనుకుంటున్నా. ఇక్కడ మేము మాట్లాడుకున్న విషయాలన్నీ మీరు ఆలోచన చేస్తారని, మీరు ఏ ఒడ్డున ఉండాలో నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.